అందరికీ హలో అండి. ఈరోజు నేను సగ్గుబియ్యం దోశలు బాగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. కొలత: 1 కప్పు బియ్యం, మామూలు బియ్యం, మంచి అన్నం వండుకునే బియ్యం, 1 కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 టీ స్పూను మెంతులు. ఇది శుభ్రంగా కడుక్కుని ఒక 3-4 సార్లు ఒక 6-7 గంటలు నానబెట్టుకుందాము. నేను సగ్గుబియ్యం ఉబ్బితే కొంచెం ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది, అందుకే నేను గిన్నె మార్చుకున్నాను, పెద్ద గిన్నెలో నానబెట్టుకున్నాను. ఇది నేను రాత్రి నానబెడుతున్నానండి, పొద్దున్నే రుబ్బుకోవచ్చని. సో నేను ఇప్పుడు మూత పెట్టుకుంటాను. పప్పు బియ్యం అన్నీ సగ్గుబియ్యం నానిపోయాయి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. మిక్సీలో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్నాక ఉప్పు 1.5 టీ స్పూను, షుగరు 2 టీ స్పూన్లు వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, ఎర్రగా. దీన్ని ఒక 4-5 గంటలు పులియబెట్టుకుందాము. 4-5 గంటల తర్వాత మీరు వాడకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పిండి 6 గంటలు పులియబెట్టుకున్నానండి. ఇప్పుడు దోశ వేసేస్తున్నాను. ఫస్ట్ దోశ ఎప్పుడు సరిగా రాదండి, ఇది రెండో దోశ. ఇది సరిగ్గా వస్తుంది. ఈ దోశ వేస్తుంటే ఒక మంచి సువాసన వస్తుందండి. ఇటు సైడ్ బ్రౌన్గా వచ్చిన తర్వాత లోపల వైపు తెలుస్తుంది, అప్పుడు తిరగేసుకోండి. ఇది సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటుంది దోశ. చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోయాయండి.